Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree 3rd year, 6th semester physics elective paper. The paper title is elective paper title is Material Science. In this material science paper, there are 5 units. The first unit name is magnetic materials. Second unit name is dielectric materials. Now the third unit name is materials and crystal bondings. Fourth unit name is defects and diffusion of solids. And the last unit name is mechanical properties of materials. Now we are in third unit. It is మెటీరియల్స్ అండ్ క్రిస్టల్ బాండింగ్స్. అంటే ఇక్కడ పదార్థాలు మరియు స్ఫటికీయ బంధాలు. అంటే పదార్థ భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి థర్డ్ యూనిట్ నేమ్ ఏంటంటే పదార్థాలు మరియు స్ఫటికీయ బంధాలు. దీనిలో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి పదార్థము మరియు పదార్థాల్లో ఉండే రకాలను గురించి వివరించండి. పదార్థము మరియు పదార్థములో ఉండేటువంటి వివిధ రకాల గురించి వివరించండి. వాట్ ఈజ్ మీన్డ్ బై మెటీరియల్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. ఇట్ ఈస్ అన్ ఎస్ఐ క్వశ్చన్. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద డెఫినిషన్ ఆఫ్ మెటీరియల్. ముందుగా మనం పదార్థం అంటే ఏంటనేది నిర్వచించాలి. సో మెటీరియల్, ఇన్ దిస్ మెటీరియల్ కెన్ బి ఎనీథింగ్ or something else consisting of whether pure or impure, a singular or composite, that means complex mix, living or non-living matter, whether natural or man-made, either concrete. Again, material can be anything or something else consisting of whether pure or impure, a singular or composite, living or non-living, natural or man-made. అంటే పదార్థం అనేది ఏదైనా కావచ్చు. అది స్వభావజ పదార్థం అయి ఉండొచ్చు, అస్వభావజ పదార్థం అయి ఉండొచ్చు. అంటే ప్యూర్ అయి ఉండొచ్చు, ఇంప్యూర్ అయి ఉండొచ్చు. అంటే మాలిన్యాలను కలపకుండా ఉన్నటువంటి స్వచ్ఛమైన పదార్థం అయి ఉండొచ్చు, లేదా స్వచ్ఛత లేనిదై ఉండొచ్చు. ప్యూర్ ఆర్ ఇంప్యూర్, సింగులర్ ఆర్ కాంపోజిట్, అంటే ఏకైక పదార్థం అయి ఉండొచ్చు, లేదా కాంపోజిట్ మిశ్రమం అయి ఉండొచ్చు. కొన్ని రకాల పదార్థాలన్నీ కలిపి ఉండొచ్చు, లేదా ఒకే పదార్థంగా లభ్యం కావచ్చు. లివింగ్ ఆర్ నాన్ లివింగ్, దానికి జీవం ఉండొచ్చు, జీవం లేకపోవచ్చు. వెదర్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్, సహజ సిద్ధమైనది ఉండొచ్చు, లేదా కృత్రిమంగా తయారు చేయబడింది అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెటీరియల్. అంటే పదార్థం అనేది స్వభావజ, అస్వభావజ, లేదా సింగులర్ ఆర్ కాంపోజిట్, ఏకైక లేదా మిశ్రమంగా ఉండొచ్చు, జీవం ఉండొచ్చు, జీవం లేకపోవచ్చు, సహజ సిద్ధమైంది అయి ఉండొచ్చు, లేదా కృత్రిమంగా తయారు చేయవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెటీరియల్. ఇన్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెటీరియల్. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మెటీరియల్. అంటే మనకి పదార్థం అంటే స్వభావజ, స్వభావజ, ఏకైక లేదా మిశ్రమము, లేదా జీవం ఉండొచ్చు, జీవం లేకపోవచ్చు, సహజంగా లభ్యం అవ్వచ్చు, లేదా కృత్రిమంగా తయారు చేయవచ్చు. సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం పదార్థమే అంటాము. ఇప్పుడు ఈ పదార్థంలో ఉండేటువంటి రకాలు. క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఇనిషియల్లీ మెటీరియల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, ఆన్ ది బేసిస్ ఆఫ్ అటామిక్ వ్యూ, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటరాటామిక్ ఫోర్సెస్. అంటే ఇక్కడ పదార్థాలు అనేవి మనకి చాలా రకాలుగా విభజించవచ్చు. అంటే భౌతిక ధర్మాల ఆధారంగా విభజించవచ్చు,
రసాయన ధర్మాల ఆధారంగా విభజించవచ్చు, ఆ పదార్థాల యొక్క పరమాణు నమూనాను ఆధారంగా చేసుకుని వివరించవచ్చు, లేదా పదార్థాల్లో ఉండేటువంటి అంతరాయాను బలాలను ఆధారంగా చేసుకుని విభజించవచ్చు. అంటే ఈ రకంగా పదార్థాలు మెటీరియల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ క్రిస్టలైన్ అమార్ఫస్, గ్లాసెస్, metals, alloys, semiconductors, polymers, ceramics, plastics, biomaterials, composites, bulk అండ్ నానో మెటీరియల్స్. ఇలా చాలా రకాల కిందకి విభజించవచ్చు మెటీరియల్స్ని, పదార్థాలని. అంటే పదార్థాలని స్ఫటికీయ రూపరహిత కింద, అదేవిధంగా గాజు, లోహాలు, మిశ్రమము, అర్ధవాహకాలు, పాలిమర్సు, సిరామిక్సు, ప్లాస్టిక్ పదార్థాలు, బయో పదార్థాలు అండ్ కాంపోజిట్స్ మిశ్రమాలు, మరియు నానో పదార్థాలు, నానో కణాలు. సో ఇలా ఎన్నో రకాలుగా విభజించవచ్చు. అంటే ఈ రకాలుగా విభజించే ముందు వాటి యొక్క భౌతిక, రసాయన, అదేవిధంగా ఇంట్రాటామిక్ ఫోర్సెస్, అదేవిధంగా పరమాణు నమూనా ఆధారంగా చేసుకుని విభజించడం జరిగింది. ఇందులో ముందుగా క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్ మెటీరియల్స్ అంటే స్ఫటికీయ మరియు రూపరహిత పదార్థాలు. రైట్, ఇందులో డయాగ్రామ్ మీరు గమనించినట్లయితే క్రిస్టలైన్ మెటీరియల్ తీసుకున్నాము, డయాగ్రామ్ వేసాము. అమార్ఫస్ మెటీరియల్ తీసుకున్నాము, డయాగ్రామ్ వేసాము. ఇందులో మీరు గమనించినట్లయితే క్రిస్టలైన్ మెటీరియల్స్లో యాటమ్స్ మధ్య డిస్టెన్సు పర్ఫెక్ట్గా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, రెగ్యులర్గా ఉంది. చూడండి, యాటమ్ నుంచి యాటమ్కి దూరం పర్ఫెక్ట్గా ఉంది, రెగ్యులర్గా ఉంది, పీరియాడిక్గా ఉంది. మరి అమార్ఫస్ మెటీరియల్స్లో అలా లేవు, యాటమ్స్ అన్నీ వాటి ఇష్టం వచ్చినట్టు అమరి ఉన్నాయి. అది డయాగ్రామ్. క్రిస్టలైన్లో రెగ్యులర్గా వేయాలి, అమార్ఫస్లో ఎక్కడైనా వేయచ్చు యాటమ్స్ అన్నీ కూడా. రైట్, కమింగ్ టు ద డెఫినేషన్, crystallines materials have regular and periodic arrangement of atoms, whereas amorphous materials have complete random arrangement of atoms. అంటే మనకి స్ఫటికీయ పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ స్ఫటికీయ పదార్థాలలో ఉండేటువంటి పరమాణువులన్నీ కూడా రెగ్యులర్ మరియు పీరియాడిక్గా అరేంజ్ అయి ఉంటాయి. పీరియాడిక్ అరేంజ్మెంట్ ఉంటుంది, సక్రమమైనటువంటి అమరిక ఉంటుంది. అది రూపరహిత పదార్థాలు తీసుకున్నప్పుడు క్రమరహితమైనటువంటి అమరిక అనేది ఉండదు. ఓకే, దే ఆర్ కాల్డ్ అమార్ఫస్. అంటే క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్. సెకండ్ పాయింట్, క్రిస్టలైన్ మెటీరియల్స్ హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, హెన్స్ దే హ్యావ్ అనిసోట్రోపిక్ ఇన్ నేచర్. అంటే స్ఫటికీయ పదార్థాలకి మనకి వివిధ భౌతిక ధర్మాలు వివిధ దిశల్లో ఉంటాయి. వాటిని అనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటారు. అనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే ప్రకృతిలో అవి అనిసోట్రోపిక్. అంటే దే హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, వేరాజ్ అమార్ఫస్ మెటీరియల్స్ హ్యావ్ సేమ్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దే ఆర్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. రూపరహిత పదార్థాలన్నీ కూడా అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి దిశాధర్మాలు అనేవి ఉంటాయి. అవి నేచర్లో ఐసోట్రోపిక్. థర్డ్ పాయింట్, ద కూలింగ్ కర్వ్స్ ఫర్ అమార్ఫస్ మెటీరియల్స్ ఈజ్ స్మూత్, ఫర్ క్రిస్టలైన్ మెటీరియల్స్ విల్ బ్రేక్స్. అంటే మనకి కూలింగ్ కర్వ్స్ తీసుకున్నప్పుడు, శీతలీకరణ వక్రాలు తీసుకున్నప్పుడు క్రిస్టలైన్ మెటీరియల్స్కి బ్రేక్స్ ఉంటాయి, అవి అమార్ఫస్ మెటీరియల్స్కి అయితే స్మూత్గా ఉంటాయి. ఫోర్త్ పాయింట్, ఆల్ ద బాండ్స్ ఇన్ క్రిస్టలైన్ మెటీరియల్స్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్, బట్ ఇన్ అమార్ఫస్ మెటీరియల్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ స్ట్రాంగ్. అంటే క్రిస్టలైన్ మెటీరియల్స్లో బాండ్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి, అమార్ఫస్ మెటీరియల్స్లో రూపరహిత పదార్థాలు బంధాలు అనేవి చాలా బలహీనంగా ఉంటాయి. అండ్ ద లాస్ట్ పాయింట్, క్రిస్టలైన్ మెటీరియల్స్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. అంటే వీటికి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ద్రవీభవన బిందువు అనేది ఒక పర్టికులర్ విలువ వద్ద ఫోకస్ అయి షార్ప్గా ఉంటుంది, వేరేజ్ అమార్ఫస్ మెటీరియల్స్ డస్ నాట్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ crystalline and amorphous materials.
further materials can be classified into three types. They are insulators, semiconductors and metals. ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్ అండ్ మెటల్స్. ఇప్పుడు పదార్థాలను మరలా 3 టైప్స్గా విభజించారు. దే ఆర్ ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్ అండ్ మెటల్స్. ముందుగా మన డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే ఇన్సులేటర్స్, సెకండ్ వన్ సెమీకండక్టర్స్, థర్డ్ వన్ మెటల్స్. ఇన్సులేటర్స్ పరిశీలించినట్లయితే దేర్ ఈజ్ అన్ ఎనర్జీ బ్యాండ్స్. సో అందులో మనకి బ్యాండ్స్ ఉన్నాయి, ఎనర్జీ బ్యాండ్స్, వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. వ్యాలెన్సీ బ్యాండ్ అడుగు భాగంలో ఉంటుంది, కండక్షన్ బ్యాండ్ పైన ఉంటుంది, మధ్య భాగంలో ఎనర్జీ గ్యాప్ అనేది ఉంటుంది, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది. మనం మూడట్లకి గమనించినట్లయితే ఇన్సులేటర్స్ అంటే బంధకాల విషయంలో ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే సెమీ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది. వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు మధ్యలో ఉన్నటువంటి ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది. అదే కండక్టర్స్ తీసుకున్నప్పుడు, మెటల్స్ తీసుకున్నప్పుడు ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉండదు. వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇన్సులేటర్స్. ఇన్ ది కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్ the forbidden energy gap is in the order of 10 electron volt. అంటే మనకి ఇన్సులేటర్స్ విషయంలో, బంధకాల విషయంలో నిశ్శబ్ద శక్తి అంతరం విలువ 10 ఎలక్ట్రాన్ వోల్ట్, చాలా ఎక్కువ. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి బంధకాల విషయంలో నిశ్శబ్ద శక్తి అంతరం విలువ 10 ఎలక్ట్రాన్ వోల్ట్. రెండిట్ల మధ్యలో ఉన్నటువంటి వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు, అంటే వ్యాలెన్సీ పట్టి అదేవిధంగా వహన పట్టి రెండిట్లకి మధ్యలో ఉన్నటువంటి వ్యాలెన్సీ పట్టీని సంయోజనీయ పట్టీ అని కూడా అంటారు. సంయోజనీయ పట్టీకి వహన పట్టీకి మధ్యలో ఉన్నటువంటి నిశ్శబ్ద శక్తి అంతరం చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈజ్ 10 ఎలక్ట్రాన్ వోల్ట్. డ్యూ టు లార్జ్ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్ కెనాట్ జంప్ టు కండక్షన్ బ్యాండ్. అంటే చాలా ఎక్కువ ఉండడం వల్ల నిశ్శబ్ద శక్తి అంతరము వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు కండక్షన్ బ్యాండ్లోకి జంప్ చేయలేవు, పైకి వెళ్ళలేవు. హెన్స్ దెర్ ఈజ్ లో కండక్షన్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. అంటే సంయోజనీయ పట్టీకి వహన పట్టీకి మధ్య వాహకత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ద రెసిస్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈజ్ వెరీ లార్జ్. ఎప్పుడైతే వాహకత్వం తక్కువ ఉందో వాటి యొక్క నిరోధం అనేది, విశిష్ట నిరోధం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ కంపేర్ టు సెమీ కండక్టర్స్ కానివ్వండి, వెన్ కంపేర్ టు కండక్టర్స్ కానివ్వండి. ద కండక్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈజ్ వెరీ లో. అదే చెప్పుకున్నాం, ఇక్కడ మనకు బంధకాల యొక్క వాహకత్వం చాలా తక్కువ. ఎగ్జాంపుల్స్గా మనం పేపర్, దాని గుండా కరెంటు పాస్ అవ్వదు. రబ్బర్, వుడ్, ప్లాస్టిక్, మైకా, వ్యాక్స్, దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. అంటే మనకి బంధకాలకు ఉదాహరణలుగా మనం వుడ్డు, చెక్క, ప్లాస్టిక్, రబ్బరు, వ్యాక్స్, మైను, తర్వాత మైకా కాగితం, పేపర్, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ టైప్ మెటీరియల్స్ సెమీ కండక్టర్స్. In the case of semiconductors, the forbidden energy gap is in the order of 1 electron volt. అంటే అర్ధవాహకాల విషయంలో నిశ్శబ్ద శక్తి అంతరం యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందంటే 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. మరి అంటే మనకి సెమీ కండక్టర్ ఉదాహరణగా ఏం చెప్తాము అంటే సిలికాన్, జెర్మేనియం అని చెప్తాము. ఇప్పుడు ఫర్ జెర్మేనియం ఎనర్జీ గ్యాప్ వాల్యూ 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్. జెర్మేనియంకి ఎంత అంటే ఎనర్జీ గ్యాప్, వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్. అదే సిలికాన్ తీసుకున్నారనుకోండి, ఇట్స్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్. అండ్ నియర్లీ రెండు కూడా 1కి దగ్గరగా ఉన్నాయి. అంటే సెమీ కండక్టర్స్ యొక్క ఎనర్జీ గ్యాప్ వాల్యూ నియర్లీ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ వోల్ట్. రైట్. సెకండ్ పారా, the resistivity of semiconductors lies between insulators and conductors. అంటే మనకి
వాహకాలకి బంధకాలకి మధ్యలో ఉంటుంది అన్నమాట రెసిస్టివిటీ వాల్యూ. అంటే దేనికన్నా తక్కువ ఉంటుంది అంటే ఇన్సులేటర్స్ కన్నా తక్కువ ఉంటుంది, కండక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది రెసిస్టివిటీ. సమ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్ కెన్ జంప్స్ టు కండక్షన్ బ్యాండ్. అంటే వ్యాలెన్సీ సంయోజనీయ పట్టీలో ఉన్న కొన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు వాహన పట్టీకి వెళ్ళగలవు. అందువల్ల సెమీ కండక్టర్స్ సమ్టైమ్స్ బిహేవ్స్ లైక్ కండక్టర్స్ అండ్ సమ్టైమ్స్ బిహేవ్స్ లైక్ ఇన్సులేటర్స్. అందువల్ల మనకి ఈ అర్ధవాహకాలు అనేవి కొన్ని సందర్భాలలో వాహకాల కింద, కొన్ని సందర్భాల్లో బంధకాల కింద పనిచేస్తాయి. అగైన్ సెమీ కండక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్. అంటే ప్యూర్ అండ్ ఇంప్యూర్ మాట. అంటే స్వభావజ అస్వభావజ అర్ధకాల కింద విభజించడం జరిగింది, ప్యూర్ అండ్ ఇంప్యూర్. అగైన్ మళ్ళా ఇంప్యూర్ సెమీ కండక్టర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types, పీ టైప్ అండ్ ఎన్ టైప్. ఓకే, ఇన్ పీ టైప్ ద మెజారిటీ క్యారియర్స్ ఆర్ హోల్స్. అంటే మనకి పీ రకం అర్ధవాహకాల్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటంటే, ఎక్కువగా ఉండేటువంటి కణాలు ఏంటంటే హోల్స్, రంధ్రాలు. ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ద మెజారిటీ క్యారియర్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ రకం అర్ధవాహకంలో మెజారిటీ క్యారియర్స్ ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, రైట్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ ద నెక్స్ట్ మెటీరియల్స్ ఆర్ metals or conductors. Metals or conductors. ఇప్పుడు ద మెటల్స్ మీన్స్ ద వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న ఎనర్జీ గ్యాప్ ఉండదు. సో ఇట్స్ వాల్యూ 0 electron volt. దట్ మీన్స్ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ ఈజీగా జంప్ చేయగలవు. సో దేర్ ఈజ్ లార్జ్ కండక్షన్, ఇన్సులేషన్ ఈజ్ వెరీ లో. సో ఇన్ ది కేస్ ఆఫ్ మెటల్స్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. అదే చెప్పాను మీకు నేను. కండక్టర్స్ విషయంలో వాహన పట్టి, సంయోజనీయ పట్టి రెండు ఒకదానితో ఒకటి అతిపాతం చెందడం వల్ల శక్తి అంతరం విలువ 0 అవుతుంది. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి ఈజీగా జంప్ చేయగలవు. సో కండక్షన్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ ఇన్సులేషన్ ఈజ్ వెరీ 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 లో. Resistivity of conductors is too low when compared to semiconductors and metals. Conductors are also called metals. అంటే మనకు వాహకాలని లోహాలు అని కూడా అంటారు. సో ఉదాహరణలు ఏంటంటే కండక్టర్స్కి, మెటల్స్కి ఐరన్, నికెల్, కోబాల్ట్, అల్యూమినియం, కాపర్ ఎక్సెట్రా. మనం కరెంట్ వైర్స్లో వాడుతూ ఉంటాం అల్యూమినియం వైర్సు, కాపర్ వైర్సు, ఐరన్ వైర్సు ఇవి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్. వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. సో మెటీరియల్స్ ఇనీషియల్లీ క్లాసిఫైడ్ ఇంటూ క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్, later classified into 3 types. They are insulators, semiconductors and conductors. Further classified into materials can be classified into different types. One type is polymers. పదార్థాల్లో మరొక రకం ఏంటంటే polymers. So in this, the word mer is a Greek word. So in Greek, mer means unit. ఇక్కడ మనకి మెర్ అనేది గ్రీకుకు సంబంధించినటువంటి పదం. గ్రీక్లో మెర్ని ఏమంటారంటే యూనిట్ అని అంటారు. సో మోనోమర్ స్టాండ్స్ ఫర్ సింగిల్ యూనిట్. అంటే మోనోమర్ అంటే ఏకైక ప్రమాణం కలిగినటువంటిది. పాలిమర్ స్టాండ్స్ ఫర్ మెనీ యూనిట్స్ జాయిన్ టుగెదర్. ఇక్కడ పాలిమర్ అంటే మల్టీమర్ అని అర్థం, మల్టీ యూనిట్స్ ఉంటాయని అర్థం. సో మోనోమర్ మీన్స్ సింగిల్ యూనిట్, పాలిమర్ మీన్స్ మల్టిపుల్ యూనిట్స్. ఓకే, గ్రీక్లో మనకి మోనోమర్ని ఏమంటామంటే సింగిల్ యూనిట్ అంటాం, అక్కడి నుంచి వచ్చిందన్నమాట పాలిమర్ అన్నది. సో పాలిమర్ మీన్స్ మల్టిపుల్ యూనిట్స్ అని అర్థం, మెనీ యూనిట్స్ అని అర్థం, జాయిన్ టుగెదర్ అని అర్థం. సో పాలిమర్ యూజువల్లీ హ్యాజ్ థౌజండ్స్ ఆఫ్ మోనోమర్స్. వేల కొద్దీ మోనోమర్ సింగిల్ యూనిట్స్ ఉంటాయి. బౌండెడ్ బై ఏ కెమికల్ రియాక్షన్, రసాయన చర్య చేత బంధాన్ని కలిగి ఉంటాయి ఈ మోనోమర్స్ అన్నీ కూడా. అలాంటి దాన్ని పాలిమర్ అంటారు. హెన్స్ ఇట్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ మ్యాక్రోమాలిక్యూల్. దీన్నే
మ్యాక్రో అణువు అని అంటారు. మైక్రో అంటే స్మాల్, మ్యాక్రో అంటే లార్జ్. సింగిల్ యూనిట్ అంటే స్మాల్, మల్టిపుల్ యూనిట్స్ అంటే లార్జ్. పాలీ మీన్స్ మ్యాక్రో మాలిక్యూల్, రైట్. Polymers are broadly classified as thermoplastics and thermosets depending on their behavior with a change in temperature. పాలిమర్స్ని మళ్ళీ 2 రకాల కింద విభజించారు. దే ఆర్ థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్స్. దేని ఆధారంగా చేసుకుని అంటే టెంపరేచర్ని ఆధారంగా చేసుకుని, ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకుని పాలిమర్స్ని థర్మోప్లాస్ట్స్ అండ్ థర్మోసెట్స్గా విభజించడం జరిగింది. If temperature of thermoplast increases, then plasticity increases. అంటే ఉష్ణోగ్రత పెంచితే ఆ థర్మోప్లాస్టిక్స్ యొక్క ప్లాస్టిసిటీ పెరుగుతుంది. అండ్ సెకండరీ బాండ్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ చైన్స్ బ్రేక్స్. ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరిగిందో ఆ థర్మోప్లాస్టిక్స్లో ఉన్నటువంటి బాండ్స్ అనేవి విచ్ఛత్తి చెందుతాయి, రైట్. ఈ రకంగా ఆ థర్మోప్లాట్స్ అనేవి మెల్ట్ అవ్వడం జరుగుతుంది. మెల్ట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. మెల్ట్స్ అంటే శీతలీకరణం చెందడం, ద్రవీభవనం చెందడం. సో సెకండ్ టైప్ థర్మోసెట్స్ హ్యావ్ 3-dimensional నెట్వర్క్ విత్ ప్రైమరీ బౌండ్స్ అండ్ polymerization proceeds in all directions. They are relatively hard and rigid at a room temperature. అంటే గది ఉష్ణోగ్రత వద్ద చాలా హార్డ్గా ఉంటాయి. ఇవి కూడా థర్మోసెట్స్ కూడా వాటి యొక్క ఉష్ణోగ్రత పెంచితే దే బికమ్స్ టు సాఫ్ట్ మెటీరియల్గా మారతాయి. సో లేటర్ పాలిమర్స్ కెన్ బి సబ్ డివైడెడ్ ఇంటూ 3 types. పాలిమర్స్ని మరలా 3 రకాలుగా విభజించారు. ప్లాస్టిక్స్, ఫైబర్స్ అండ్ ఎలాస్టమర్స్. సో ప్లాస్టిక్స్, ఫైబర్స్ అండ్ ఎలాస్టమర్స్. Plastics no directional property. Fibers has a directional property. Elastomers exhibits rubber property. 3 రకాల మరలా ప్లాస్టిక్స్, ఫైబర్స్, ఎలాస్టమర్స్. ప్లాస్టిక్స్ కంట వాటి యొక్క డైరెక్షనల్ ప్రాపర్టీ అనేది ఉండదంట. అదే ఫైబర్స్కి డైరెక్షనల్ ప్రాపర్టీ ఉంటుందంట. అది పాలిమర్స్, థర్డ్ టైప్ పాలిమర్ ఎలాస్టోమర్స్ని మనం రబ్బర్స్ అని కూడా ఉంటాం. మనం వాడతాం చూడండి రబ్బరు. ఇట్ ఈజ్ ఏ పాలిమర్. థర్డ్ టైప్ ఆఫ్ పాలిమర్ ఎలాస్టోమర్స్ అన్నమాట. ఎలాస్టోమర్స్ని రబ్బర్స్ అంటారు. సో ద చైన్ ఫార్మేషన్ ఆఫ్ పాలీఇథిలీన్ మాలిక్యూల్ అంటే పాలిమర్స్కి ఒక ఉదాహరణ అయినటువంటి పాలీఇథిలీన్ మాలిక్యూల్ C2H4. సో పాలీఇథిలీన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ మీరు డయాగ్రామ్లో గమనించవచ్చు. C2H4. సో చూడండి, ప్రతి కార్బన్ మాలిక్యూలు 2 హైడ్రోజన్ మాలిక్యూల్ చేత బౌండ్ అయ్యి ఉంది. సో ఒక C తీసుకుంటే 2 Hలు, 2 Cలు తీసుకుంటే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్. సో పాలీఇథిలీన్ మాలిక్యూల్ ఈజ్ C2H4. అండ్ పాలీఇథిలీన్ పాలిమర్, ఇది పాలీఇథిలీన్ మాలిక్యూల్. పాలీఇథిలీన్ పాలిమర్ తీసుకుంటే మనం 2వ రకం. సో పాలీఇథిలీన్ పాలిమర్. సో డయాగ్రామ్లో గమనించవచ్చు మనం అది. సో OH సో బౌండ్ అయ్యి ఉంది. ప్రతిదీ కూడా H2O. పాలీఇథిలీన్ పాలిమర్ OHతో బౌండ్ అయ్యి ఉంది ప్రతిదీ కూడా. సో దాన్ని డయాగ్రామ్లో గమనించవచ్చు. later and third type is polyvinyl chloride. సో పాలీవినైల్ క్లోరైడ్ని మనం గమనించవచ్చు. సో పాలీవినైల్ క్లోరైడ్ తీసుకున్నప్పుడు సో పాలీవినైల్ క్లోరైడ్లో పై డయాగ్రామ్లో ప్రతిదీ కూడా OH, పైది OH కిందది OH, పైది OH కిందది OH. సో రైట్. థర్డ్ టైప్ పాలీవినైల్ క్లోరైడ్లో CH2CH. సో CH2CH కింద Cl. సో పాలీవినైల్ క్లోరైడ్ ఈజ్ CH2Cl. During polymerization, the double bonds in
polyethylene polymer breaks into two single bonds. Polymers are mainly used in electrical insulation. ఈ పాలిమర్స్ని సాధారణంగా మనం విద్యుత్ బంధకాలలోను గ్రామ్ ఫోన్స్లోను అండ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ షీట్స్, ట్యూబ్స్ అండ్ కంటైనర్స్. షీట్స్ తయారు చేస్తారు, గొట్టాలు తయారు చేస్తారు, కంటైనర్ తయారు చేస్తారు. ఇలాంటి వాటిలో ఈ పాలిమర్స్ని ఉపయోగిస్తారు. సో పాలిమర్స్ ఉదాహరణగా పాలిఎథిలీన్ మాలిక్యూల్ C2H4 రాయొచ్చు అండ్ పాలిఎథిలీన్ పాలిమర్. సో పాలిఎథిలీన్ పాలిమర్ రాయొచ్చు రెండవ రకం. అండ్ థర్డ్ వన్ పాలివినైల్ క్లోరైడ్. సో CH2CHCl. సో ప్రతి దాంట్లో CH2CHCl, ఇట్ ఈజ్ పాలివినైల్ క్లోరైడ్. సో ఈ రకంగా ఉదాహరణలు రాయొచ్చు. సో దీస్ ఆర్ అబౌట్ polymers. And the next materials are ceramics. Later alloys. So ceramics తీసుకున్నప్పుడు a ceramic is an inorganic compound or non-metallic solid material which the atoms are primarily held in ionic and covalent bonds. A ceramic material is an inorganic, non-inorganic, often crystalline oxide, nitric and carbide material. అంటే సిరామిక్ పదార్థం అనేది ఇనార్గానిక్ పదార్థం అయి ఉండొచ్చు, ఆర్గానిక్ పదార్థం అయి ఉండొచ్చు, లేదా మెటాలిక్, నాన్ మెటాలిక్ పదార్థం అయి ఉండొచ్చు, ఘన పదార్థం అయి ఉండొచ్చు. సో ఇట్ ఈజ్ ఏ సిరామిక్ మెటీరియల్. ఇనార్గానిక్, నాన్ మెటాలిక్ అలోహం అయి ఉండాలి. అదేవిధంగా ఆర్గానిక్ కాకూడదు అయి ఉండాలి, ఆర్గానిక్ కాకూడదుగా ఉండాలి, ఇనార్గానిక్ అయి ఉండాలి, నాన్ మెటాలిక్ అయి ఉండాలి, అలోహం అయి ఉండాలి, ఘన పదార్థం అయి ఉండాలి. యాటమ్స్ ప్రైమర్లీ హెల్డ్ ఇన్ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్. వాటిలో ఉండేటువంటి యాటమ్స్ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ని ఎగ్జిస్ట్ చేయాలి. ఇలా ఉన్నటువంటి మెటీరియల్స్ని సెరామిక్స్ అంటారు. ఓకే. సమ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ కార్బన్ అండ్ సిలికాన్ మే బీ కన్సిడర్డ్ brittle, hard, strong in compression and weak in shearing and tension. Ceramics are made by heating the clay at a very high temperature in the range 1000 degrees to 1600 degrees centigrade. అంటే మట్టిని తీసుకుని, క్లేని తీసుకుని 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నుండి 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వరకు వేడి చేసి తయారు చేసినటువంటి అలోహమైనటువంటి ఇనార్గానిక్ పదార్థమైనటువంటి ఘన పదార్థమైనటువంటి అయానిక్ కోవలెంట్ బాండ్స్ కలిగినటువంటి పదార్థాన్ని సిరామిక్ పదార్థం అంటారు అని చెప్పడం జరిగింది. అంటే మట్టిని వేడి చేయాలి చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, నియర్లీ 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 1600 degrees centigrade. So it is called as ceramic material. Okay. Now ceramics are classified into crystalline and non-crystalline ceramics. అంటే సెరామిక్ పదార్థాలు మరలా రెండు రకాలుగా విభజించారు. స్ఫటికీయ సెరామిక్స్ మరియు రూపరహిత సెరామిక్స్. The ceramic raw material consists of అల్యూమినియం మినరల్స్. మట్టి తీసుకున్నారు చూడండి, మట్టి నుంచి సెరామిక్స్ తయారు చేస్తారన్నారు చూడండి, అందులో అల్యూమినియం మినరల్స్ అనేవి ఉంటాయి మట్టిలో. అలా ఉండే విధంగా మనం తీసుకోవాలి ఆ మట్టిని. ద మోడర్న్ సెరామిక్ మెటీరియల్స్ కన్సిస్ట్ ఆఫ్ సిలికాన్ కార్బైడ్ అండ్ టంగ్స్టైన్ కార్బైడ్. అధునాతన సెరామిక్ పదార్థాల్లో సిలికాన్ కార్బైడు మరియు టంగ్స్టన్ కార్బైడు ఉంటున్నాయి. ఓకే. సో ఫెర్రైట్
సెరామిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్. మీకు చెప్పాను నేను మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో ఫెర్రైట్ సెరామిక్ మెటీరియల్స్ని ట్రాన్స్ఫార్మర్లో కోర్గా ఉపయోగిస్తారు. సో సెరామిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కెపాసిటర్స్ అండ్ ఇన్ స్టోరేజ్ డివైజెస్. ఇంకా సెరామిక్స్ని మనం కెపాసిటర్స్లో ఉపయోగిస్తారు, అదేవిధంగా స్టోరేజ్ డివైజెస్లో ఉపయోగిస్తున్నారు. పార్సిలిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ అండ్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. పార్సిలిన్ని గృహ అవసరాలకి అదేవిధంగా ఇండస్ట్రియల్ పారిశ్రామిక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. గ్రాఫైట్ సెరామిక్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్. అంటే గ్రాఫైట్ కూడా సెరామిక్ మెటీరియల్, దాన్ని లూబ్రికెంట్గా ఉపయోగిస్తున్నారు. యురేనియం ఆక్సైడ్, ఇట్ ఈజ్ ఏ సెరామిక్ మెటీరియల్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. న్యూక్లియర్ రియాక్టర్లో మనకి యురేనియం ఆక్సైడ్ అనే సెరామిక్ పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు. దీస్ ఆర్ అబౌట్ ceramic materials. Later, next one are alloys, మిశ్రమాలు. Later, the next type is alloys. An alloy is the next type of material type is alloys. An alloy is a material mixture of metals or mixture of other metals. అంటే an alloy is a mixture of metals or a mixture of metal and other elements. అంటే కొన్ని లోహాల యొక్క మిశ్రమము లేదా లోహము మరియు అదర్ మెటీరియల్, లోహం కానటువంటి పదార్థం రెండిట్ని కలిపారనుకోండి, ఇట్ ఈజ్ అన్ అలాయ్. అంటే రెండు లోహాలు కలపచ్చు, అంటే బంగారము కాపరు రెండు లోహాలు రెండు కలపచ్చు, లేదా బంగారము పాదరసము లోహం కానటువంటి పదార్థాన్ని కలపచ్చు. సో ఈ రకంగా కలిపినటువంటి మిశ్రమాన్ని అలాయ్ అంటారు. సో ఆర్ డిఫైన్డ్ యాజ్ మెటాలిక్ బాండింగ్ క్యారెక్టర్ అండ్ అలాయ్ మే బి సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ మెటల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ ఫేజ్. ఏ మిక్సర్ ఆఫ్ సొల్యూషన్స్, అంటే అలాయ్ అనేది సింగిల్ ఫేజ్లో ఉండొచ్చు లేదా మిక్సర్ ఆఫ్ సొల్యూషన్స్గా ఉండొచ్చు. కొన్ని సొల్యూషన్స్ కలిపేశారు, ఇట్ ఈస్ అన్ అలాయ్. కొన్ని మెటల్స్ని అన్నిటిని వేడి చేసి కలిపారు, ఇట్ ఈజ్ అన్ అలాయ్. ఒక మెటల్ని ఒక నాన్ మెటాలిక్తో వేడి చేసి కలిపారు, ఇట్ ఈజ్ అన్ అలాయ్. సో ఈ రకంగా కొన్ని కాంబినేషన్స్ కలిపితే ఇట్ ఈజ్ అన్ అలాయ్. సో అలాయ్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్ విచ్ ఫార్మ్స్ ఇంప్యూర్ సబ్స్టెన్స్. ఈ రకంగా అస్వభావ పదార్థం ఏర్పడితే దాన్ని మనం ఏమంటున్నామంటే అలాయ్ అంటున్నాము. లేటర్, అలాయ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇంప్యూర్ మెటల్. ఇంప్యూర్ మెటల్ నుంచి వేరు మళ్ళీ అలాయ్ అనేది. సో రైట్, ద మిక్స్డ్ ఎలిమెంట్స్ ఆర్ వెల్ కంట్రోల్డ్ టు ప్రొడ్యూస్ desirable properties. When aluminum metal is alloying with soft copper metal, then resulting aluminum alloy will have much greater strength. అల్యూమినియం కాపర్తో కలిపారనుకోండి చాలా దృఢత్వాన్ని పొందుతుందంట. అదే చెప్తున్నారు, ఆ మిశ్రమానికి దృఢత్వం వస్తుందంట. అలాయ్ వల్ల ఉపయోగం ఏంటంటే టు అబ్టైన్ గ్రేటర్ స్ట్రెంత్, యాడింగ్ ఏ స్మాల్ amount of non-metal like carbon to iron, it becomes steel. ఐరన్కి నాన్ మెటల్ అయినటువంటి కార్బన్ కలపడం వల్ల దృఢత్వం పొందుతుందంట ఐరన్. ఈ రకంగా మనం అలాయ్ చేయటం వల్ల ఆ పదార్థం యొక్క దృఢత్వాన్ని పొందొచ్చు. సో ద అలాయ్ ఫార్మ్ ఆఫ్ సాలిడ్ హ్యావింగ్ ఐడెంటికల్ క్రిస్టల్స్ ఈజ్ నోన్ యాజ్ homogeneous structure. In the mixed state can be separated into two or more crystal creating heterogeneous structure. హోమోజీనియస్ అంటే అన్నీ కలిపి ఉండడం, దానివల్ల స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఆ అలాయ్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ. విడగొడితే ఇట్ ఈజ్ హెటరోజీనియస్ స్ట్రక్చర్, స్ట్రెంగ్త్ తగ్గుతుంది. మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే అలాయ్ ఆఫ్ ఐరన్. సో అలాయ్ ఆఫ్ ఐరన్ మీరు డయాగ్రామ్లో వేసాము. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ ఒకటి, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ ఒకటి. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్లో
8 మూలల్లో 8 యాటమ్స్, బాడీలో ఒక యాటము, మొత్తం 9 యాటమ్స్ ఉంటాయి. అదే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్లో, అలాయ్ ఆఫ్ ఐరన్లో 8 మూలల్లో 8 యాటమ్స్. అదేవిధంగా ఆ ఫేస్ యొక్క మధ్య భాగంలో మరొక యాటము, అంటే 6 ఫేసెస్కి 6 యాటమ్స్, 8, 6, 14 యాటమ్స్ అమరి ఉంటాయి. లేటర్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ నానో మెటీరియల్. సో మెటీరియల్స్ ఆఫ్ విచ్ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ సైజ్డ్ at least 1 dimension between 1 nanometer to 100 nanometer. సో 1 నానోమీటర్కి 100 నానోమీటర్కి మధ్యలో సైజు కలిగినటువంటి, పరిమాణం కలిగినటువంటి ఆ పదార్థాన్ని నానో మెటీరియల్ అంటారు. ద పార్టికల్స్ ఆఫ్ ఏ బల్క్ మెటీరియల్ అండ్ ఇండిపెండెంట్ సైజ్ ఆఫ్ ద మెటీరియల్. అంటే బల్క్ మెటీరియల్కి నానో పార్టికల్కి మధ్యలో ఉన్నటువంటి పదార్థాన్ని నానో మెటీరియల్ అంటారు. అంటే నానో పార్టికల్ అంటే చాలా చిన్నది, బల్క్ మెటీరియల్ అంటే చాలా పెద్దది. రెండిట్ల మధ్యలో ఉన్నటువంటి పదార్థాన్ని నానో మెటీరియల్ అంటారు. అంటే నానో పార్టికల్కి నానో కణం అనేది చాలా చిన్నది, ఆర్డర్ చాలా తక్కువ సైజు, అలాంటి చాలా 10⁻⁹ సైజు నానో పార్టికల్. దానికి బల్క్ సైజుకి మధ్యలో ఉన్నటువంటి పదార్థాన్ని నానో మెటీరియల్స్ అంటారు. అండ్ వేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నానో మెటీరియల్స్ డిపెండ్స్ ఆన్ size of the materials. The properties of bulk materials independent of size of material. అంటే బల్క్ మెటీరియల్ యొక్క సైజ్ అనేది, ప్రాపర్టీస్ అనేవి దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ సైజ్, పరిమాణం మీద ఆధారపడవు బల్క్ మెటీరియల్. కానీ నానో మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఖచ్చితంగా మనకి ప్రాపర్టీస్ మీద ఆధారపడి ఉంటాయి, సైజు మీద ఆధారపడి ఉంటాయి ప్రాపర్టీస్ అనేవి. బల్క్ది అసలు పట్టింపు ఉండదు, సైజు మీద పట్టింపు ఉండదు. కానీ నానో మెటీరియల్స్ అనేది కేవలం వాడి యొక్క ఫిజికల్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, ఏ ప్రాపర్టీస్ అయినా సైజు మీద ఆధారపడతాయి. సో నానో మెటీరియల్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ లైక్ సిలికాన్ అండ్ జెర్మేనియం కెన్ బి మేడప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ ఇన్ ద రీజియన్ ఆఫ్ హీలియం గ్యాస్. నానో మెటీరియల్స్ని ఎలా తయారు చేస్తారంటే, అర్ధవాహక పదార్థాలైనటువంటి సిలికాను, జెర్మేనియము లేజర్ ట్రీట్మెంట్స్ చేసి ఇన్ ద రీజన్స్ ఆఫ్ హీలియం గ్యాస్ సమక్షంలో లేజర్ ట్రీట్మెంట్ చేసి నానో పదార్థాలను తయారు చేస్తారు. అండ్ దే ఆర్ న్యూట్రలైజ్డ్ క్లస్టర్స్ అయనైజ్డ్ బై అల్ట్రావైలెట్ రేడియేషన్స్. వాటిని ఎలా న్యూట్రలైజ్ చేస్తారంటే, ఈ రకంగా తయారు చేసినటువంటి ఈ నానో అర్ధవాహకాలని అల్ట్రావైలెట్ రేడియేషన్స్ గురి చేసి న్యూట్రలైజ్ చేస్తారో. అండ్ దే ఆర్ అనలైజ్డ్ బై యూజింగ్ ఏ స్పెక్ట్రోమీటర్. వీటిని వర్ణపట మాపకాన్ని ఉపయోగించి అనలైజ్ చేస్తారు. ఓకే, సో దీస్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టింగ్ నానో మెటీరియల్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ సోలార్ సెల్స్, ఎల్ఈడీస్, ఫిల్టర్స్ అండ్ స్టోరేజ్ డివైజెస్. ఈ సెమీ కండక్టింగ్ నానో మెటీరియల్స్ని సోలార్ సెల్స్లోను, సోలార్ బ్యాటరీలు, ఎల్ఈడీలు, ఫిల్టర్స్, స్టోరేజ్ డివైజెస్ వీటన్నిటిలో ఉపయోగిస్తారు నానో మెటీరియల్స్ని. అంటే నానో మెటీరియల్ అనేది బల్క్ మెటీరియల్కి, నానో కణానికి మధ్య పరిమాణంలో ఉంటుంది. బల్క్ మెటీరియల్ అనేది దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి పరిమాణం మీద ఆధారపడవు. కానీ నానో మెటీరియల్స్ అని యొక్క ప్రాపర్టీస్ అనేవి పరిమాణం మీద ఆధారపడతాయి. లేటర్ నానో పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అర్ధవాహక నానో పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లేజర్ ట్రీట్మెంట్కి గురి చేసి, తర్వాత హీలియం గ్యాస్ సమక్షంలో లేజర్ ట్రీట్మెంట్కి గురి చేయడం వల్ల మనకి అర్ధవాహక నానో పదార్థాలు అనేవి లభిస్తాయి. వీటిని అల్ట్రావైలెట్ రేడియేషన్ గురి చేసి న్యూట్రలైజ్ చేస్తారు. దీస్ నానో మెటీరియల్స్, సెమీ కండక్టర్ నానో మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ solar cells, LEDs, filters and storage devices. Okay, and the last type of material is biomaterial. సో దీన్ని షార్ట్ ఆన్సర్గా అడుగుతున్నాడు, బయోమెటీరియల్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్, ద లాస్ట్ వన్ ఈజ్ బయోమెటీరియల్స్.
సో బయో మెటీరియల్ ముందు డిఫైన్ చేసే ముందు వాట్ ఈజ్ మీన్డ్ బై మెటీరియల్, దీన్ని షార్ట్ ఆన్సర్గా కూడా అడుగుతాడు బయో మెటీరియల్ అంటే ఏంటని. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డయో మెటీరియల్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ బయో మెటీరియల్. రైట్, ఇన్ దిస్ మెటీరియల్ కెన్ బి ఎనీథింగ్, something else consisting of whether pure, impure, singular, composite, living, non-living, natural or man-made. ముందుగా మెటీరియల్ అంటే ఏంటో రాస్తున్నాం. ఇట్ ఈజ్ ప్యూర్ ఆర్ ఇంప్యూర్, స్వభావజ అస్వభావజ, సింగులర్ కాంపోజిట్, ఏకైక విలువ మరియు మిశ్రమంగా లభించవచ్చు, జీవం ఉండొచ్చు జీవం లేకపోవచ్చు, సహజ సిద్ధమైనది అయి ఉండొచ్చు లేదా మ్యాన్ మేడ్ చేసింది అయి ఉండొచ్చు. ఇందులో వన్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ బయో మెటీరియల్. కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ బయో మెటీరియల్, బయో మెటీరియల్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ బీన్ ఇంజనీర్డ్ టు ఇంటరాక్ట్ విత్ బయోలాజికల్ సిస్టమ్స్ ఫర్ ఏ మెడికల్ పర్పస్. మెటీరియల్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ బీన్ engineered to interact with biological systems for a medical purpose. అంటే మనకి ఇక్కడ మెడికల్ పర్పస్లో అంటే మనకు వైద్య రంగంలో బయోలాజికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటరాక్ట్ చేయటానికి బయో పదార్థాలను ఉపయోగిస్తున్నాము. అంటే బయోలాజికల్ సిస్టమ్స్లో బయోలాజికల్ వ్యవస్థలు అంటే వైద్య రంగంలో బయోలాజికల్ వ్యవస్థలో ఇంటరాక్ట్ చేసేటువంటి పదార్థాలనే బయో పదార్థాలు అంటారు. ఓకే, అగైన్ వైద్య రంగంలో బయోలాజికల్ వ్యవస్థలతో ఇంటరాక్ట్ చేసేటువంటి పదార్థాన్ని బయో పదార్థం అంటారు. సో రైట్, ఇన్ దిస్ either therapeutic, that means treat, ఈ బయో పదార్థాన్ని మనం ట్రీట్ చేయటానికి వైద్య రంగంలో ట్రీట్మెంట్కి, ఆర్గ్యుమెంట్కి, రిపేర్ ఆర్ రీప్లేస్ ఏ టిష్యూ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ. సో వీటన్నిటికి ట్రీట్మెంట్కి ఉపయోగిస్తారు, ఆర్గ్యుమెంట్కి ఉపయోగిస్తారు, రిపేర్ చేయడానికి ఉపయోగిస్తారు, బయోలాజికల్ సిస్టమ్ని రీప్లేస్ చేయడానికి ఉపయోగిస్తారు. టిష్యూ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ అంటే మనకి బాడీ యొక్క టిష్యూ ఫంక్షన్ని రీప్లేస్ చేయడానికి బయో మెటీరియల్ను ఉపయోగిస్తారు. ఆర్ ఏ డయాగ్నోస్టిక్ వన్. సో వైద్య రంగంలో మనకి ట్రీట్మెంట్కి చేయడానికి డయాగ్నోస్టిక్ పర్పస్కి ఉపయోగిస్తున్నాము. ద స్టడీ ఆఫ్ బయోమెటీరియల్స్ ఈజ్ కాల్డ్ బయోమెటీరియల్ సైన్స్. అంటే ఈ రకమైనటువంటి బయో పదార్థాల యొక్క స్టడీని బయోమెటీరియల్ సైన్స్ ఆర్ బయోమెటీరియల్ ఇంజనీరింగ్ అని కూడా అంటాం. ఓకే, రైట్. బయోమెటీరియల్ సైన్స్ ఎన్కంపాసెస్ ఎలిమెంట్స్ ఆఫ్ మెడిసిన్, బయాలజీ, కెమిస్ట్రీ, టిష్యూ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్. అంటే పదార్థ భౌతిక శాస్త్రంలో, టిష్యూ ఇంజనీరింగ్లో, రసాయన శాస్త్రంలో, బయాలజీలో, వైద్య రంగంలో ఈ బయో మెటీరియల్స్ని మనం విరివిగా ఉపయోగిస్తున్నాం. బయోమెటీరియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బయోలాజికల్ మెటీరియల్. బయోమెటీరియల్ వేరు, బయోలాజికల్ మెటీరియల్ వేరు. సచ్ యాజ్ బోన్ దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై బయోలాజికల్ సిస్టమ్. అంటే బోన్ అనేది మనకి ఇక్కడ బయోలాజికల్ సిస్టమ్, దాంట్లో మనం ఉపయోగించేది బయోమెటీరియల్. బయోమెటీరియల్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ థింగ్స్ సచ్ యాజ్ కాంటాక్ట్ లెన్సెస్. అంటే బయోమెటీరియల్స్ని ఇంకెక్కడెక్కడ ఉపయోగిస్తున్నారంటే కాంటాక్ట్ లెన్సెస్లో ఉపయోగిస్తున్నారు. పీస్ మేకర్స్, హార్ట్ వాల్వ్స్, గుండె యొక్క వాల్వ్స్లో, ఆర్థోపెడిక్ డివైజెస్. సో ఆర్థోపెడిక్ డివైజెస్లోని ఇంకా మచ్ మోర్ చాలా చోట్ల ఈ బయోమెటీరియల్స్ను ఉపయోగిస్తున్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్ పర్పస్లో ఈ బయోమెటీరియల్స్ను ఉపయోగిస్తున్నారు. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. సో ముందుగా మెటీరియల్ యొక్క డెఫినేషను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. దే ఆర్
First one, crystalline and amorphous. Later, crystals, later conductors, semiconductors, and insulators. Further classified into materials can be classified into later materials can be classified into polymers, later ceramics, alloys, nanomaterials, biomaterials. So these are the classification of materials. All of these students should prepare well. Stay home, stay safe. Thank you.